మీరేమనుకుంటే అది జరుగుతుంది అని అన్నారు. ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్‌కి? అంటే ఒకటేందంటే నాకు ఫస్ట్ ఈ టీచర్ ఎమ్మెల్సీలో మాకు ఓటు ఉండదు. హ్మ్. ఆహ్, మా మా మిసెస్‌కుంది ఓటు. ఆమె నాకు తెలిసి బీసీకి ఓటేస్తది హ్మ్. అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను నాతో చేసే డిస్కషన్ ఓకే. బీసీకి ఓటేస్తది 100%. ఆమె ఏ సంఘంలో ఉన్నా ఆమె సంఘం నుంచి ఒక రెడ్ ఆయన నిలబడ్డాడు. హ్మ్. కానీ ఆయనకేయరు. బీసీకి బీసీకి మాత్రం మాత్రం ఓటేస్తది. తప్పకుండా ఇస్తారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఓన్లీ ఇక్కడని కాదు, ఎక్కడ చూసినా అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. అటు ఆదిలాబాద్, నిజామాబాద్ ఇదైనా కూడా బీసీ టీచర్లంతా బీసీల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీ టీచర్లంతా బీసీల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ బీసీ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఉన్న వాళ్ళలో బీసీ సీఎం అవ్వాలంటే ఎవరు అవ్వాలి? ఎవరు కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈశ్వర్ గారు నువ్వు నేను అనుకుంటేనో ఇంకెవరు అనుకుంటే కాదు. మాకు ముఖ్యమంత్రిగా ఇగో పలానా ఆయన కావాలనుకుంటే ఆయన నిలబడ్డటువంటి పార్టీకి ఓట్లేస్తారు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో మా మంత్రి ఎవడు ఉండాలి, మా ఎమ్మెల్యే ఎవడు ఉండాలి, మా ముఖ్యమంత్రి ఎవడు ఉండాలని ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము అనుకుంటే కాదు. కాబట్టి ప్రజల యాక్షన్ ఎట్లుంటుందో వాళ్ళకి తెలియాలి.